సామాన్లు అందుకో. ఎందుకట్ట అట్టయ్యి అట్టయ్యి అన్నాడు. అప్పుడు ఆ బేలరు ఏ అట్టు మినపట్ట పెసరట్ట బియ్యమట్ట నూనెసిన అట్ట నూనెయ్యనట్ట పెంక మీదట్ట పెంకలేనట్ట అని అడిగాడు. అట్ల గురించి నడిచిందనమాట. అవన్నీ మొత్తానికి శుభ్రం చేయి. అలాగే గిన్నె ఏమన్నా తీసినా క్లీన్ చేసిన. ఆ 2 బేసిన్లు అందుకో. అట్లు ఎట్లా చేస్తావో చెప్తే టకటక వేసేసి నానబెట్టిన పెసలు అందులో మిర్చి వేయి, అల్లం వేయి. లేచేయాలనా? ఓహో, మిర్చి వేయి, అల్లం, పాలకూర తరిగిన పాలకూర వేస్తున్నాం కాబట్టి ఉప్పు తక్కువ వేయాలి, ఎక్కువ వేయకూడదు. 1 చెంచా సరిపోతుంది. ఇప్పుడు ఇది ఏమంటే ఇలా అంతే, 1 చెంచా సరిపోతుంది. పాలకూరలో సోడియం ఉంటుంది కాబట్టి చక్కగా సరిపోతుంది. 1 చెంచా వేయి చాలు. ఇవన్నీ తీసుకెళ్ళి చక్కగా పిండి చేసుకుని వస్తే అట్ట పిండి రెడీ అయిపోతుంది. చాలు. ఈ పదార్థాలన్నీ తీసుకెళ్ళి చక్కగా ముద్ద చేసుకుంటారా. మరి ఇవేం చేస్తా? అట్లా వేసుకుందాం వాటి మీద వేయడానికి. ఈ లోపల నేను పెనం పెడతానులే. సరే. రామ 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 రామ. ఏంటి ఆలస్యం? ఎట్లాగో బయటకు పోయినా కదా అని అట్లనే గుడికి పోయి ఆ వడపప్పు పానకం తినేసి వచ్చిన. నువ్వు స్వీకరిస్తే అయిపోయిందా? ఇక్కడ బాబాయ్ ఉన్నాడు. నేను ముందే అడిగినాన్ని, మా బాబాయ్ కూడా ఉన్నాడు, ఎంతో కొంత పెట్టు అని. మీ బాబాయ్ ఎంతో కొంత పెడితే తీసుకోడు, ఆయననే రమ్మను, కావాల్సినంత తీసుకోమని చెప్పిండు. ఇవన్నీ కలపాలి. మొక్కజొన్నలు, కొబ్బరి కోర్ 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 కోర్, కొత్తిమీర, జీలకర్ర, అల్లం తురుము, 1 పావు చెంచా ఉప్పు, బాగా కలుపు. ఉప్పు వెళ్ళాలి అన్నిట్లో. ఇప్పుడు పెనం మీద 4 గంటలు వేయి. ఓహో, చిన్న చిన్నగా వేయాలైతే. కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేయి. అలాగే. ముందు నీళ్ళు వేయి, ఓ పెసరా. మంట తగ్గించావుగా, శబాష్. చాలు నీళ్ళే. చిన్న అట్లు 4. ఈ మిశ్రమం కొంచెం అద్దు పైన. నెయ్యి ఎంత వేయమంటావు బాబాయ్? ఊరికే పైన. చుట్టూ వేయమంటా పైన? చుట్టూ. ఎలాగో మనకు గ్యాప్ దొరికింది కదా. శ్రీరాముడి పాట ఏదైనా అందుకో. రాములోడచ్చాడు రామ్ భజన, శ్రీరాములోడచ్చాడు రామ్ భజన. ఇంకా శ్రీరామదాస్ సినిమా పాటలు పాడతా ఆగైతే. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచిరా, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. జాగ్రత్త మోత్తి. ఇప్పుడేనా?
వదిలే ఒక్కసారి తిప్పిన తర్వాత అది సెట్ అయిన తర్వాత కదపాలి, వెంటనే కదపకూడదు. మిగతా పిండి కూడా అలాగే చేసేయి, చేసేస్తా. భక్తులందరికీ పంచుదాం ఇవాళ. అయిపోయి తీసేయి. తీసేయాలనా? ముందుగా నానబెట్టిన పెసరపప్పులో పచ్చిమిర్చి, అల్లం, తరిగిన పాలకూర, ఉప్పు వేసి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మొక్కజొన్నలు, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, జీలకర్ర, అల్లం, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పెసరపప్పు పిండిని అట్లులాగా వేసుకొని పైనుంచి మనం తయారు చేసుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని కూడా వేసి నూనె, నెయ్యి వేసి బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మొక్కజొన్న పాలకూర అట్లు రెడీ.